అండి. మీరు గాని మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈరోజు స్వాములకి అల్పాహారం పెట్టుకుందామని అనుకుంటున్నాము. మా ఇంట్లో మా వారు స్వామి వేసుకున్నారు. అలాగే మా మరిది కూడా స్వామి మాల వేశారండి, అయ్యప్ప మాల. అందుకని ఈరోజైతే మా ఇంట్లో పెట్టుకుందాం అనేసి మేమైతే వంటలు తయారు చేసేసాము. చూసారా ఏమేమి వంటలు వండానో చూపిస్తాను రండి. ముందుగా అయితే నేనైతే చక్కగా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత వచ్చేసి పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మనం ఏమి రుచులు గట్ట చూడకూడదు కదా, అయినా సరే చక్కగా స్వీటు గట్ట అన్నీ సరిపోయి అన్ని వంటలు కూడా సూపర్గా అంటే సూపర్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి ఇడ్లీ కూడా వేసామండి. ఇడ్లీ నెక్స్ట్ ఇది కూడా ఇడ్లీ అండి, ఇంకా వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలోకి కాంబినేషన్ సాంబార్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయసం అండి, నేను ఇందాక చేశాను కదా అది. ఇదైతే చట్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చట్నీలో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు, చూడండి ఒకసారి. వడ అయితే వేసామన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. ఇంకా ప్లేట్స్ గ్లాసెస్ కంపల్సరీ ఉంటాయి కదా. ఇది నెక్స్ట్ ఇడ్లీ కూడా పెట్టాను కదా. ఇంకా సాంబార్ వచ్చేసి చక్కగా పూజ అయితే చేశారు. చూడండి ఇదైతే నేను సౌండ్ ఇస్తాను కాసేపు అయ్యాక. మళ్ళీ సౌండ్ ఇస్తే మీకు మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందండి. సౌండ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. చూసారా మా బుజ్జి స్వామికి అయితే అక్కడ చక్కగా అది ఏమంటారంటే కడుతున్నారు. ఏమంటారు నాకు తెలియదు, అది తలపాటమో ఏదో అంటారు కదా. అదైతే చిన్ని స్వామి మా ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. చాలా చక్కగా ఉన్నారండి మా బాబు, చూడముచ్చటగా తెగ సిగ్గుపడిపోయారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూస్తున్నారు కదండి మా మధ్య స్వామి అన్నమాట, మా పాప. నెక్స్ట్ వచ్చి మా స్వామి, ఇంకా నెక్స్ట్ గురుస్వామి వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే ప్రసాదం కట్ట ప్రిపేర్ చేసేసాం కదా, అవి అయితే కాసేపు పూజ చేసేసి చక్కగా నైవేద్యం అయితే పెట్టేశారన్నమాట. ఇంకా పూజ కట్ట కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయలు కట్ట కొట్టేసామండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక లక్ష్మీ స్వామితో ఆ స్వామి మనకంటే బుజ్జి మనకంటే స్వామివారికి అయితే నైవేద్యం పెట్టారు. చూడండి మా బాబు చక్కగా తీసుకుని వస్తున్నాడు స్వామివారికి ప్రసాదము. ఎత్తుపైన పెట్టుకుని తలపైన తీసుకుని వస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించేది మా బాబు. మా వారు అయితే ఫస్ట్ టైం వేశారండి స్వామి. శుభాకాంక్షలండి. మీలో ఎంతమంది దీపాలు వదలలేదో నాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇంకా డైలీ రొటీన్ అమ్మవారికి అయితే దీపం పెట్టేసుకున్నాను. చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అలాగే మేము ఇష్టదైవమైన కులదైవాన్ని కూడా దీపం పెట్టుకుంటాం కింద. చూసారా, మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.